మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదని పేదల ఇళ్లు కూలగొట్టడాన్ని వ్యతిరేకిస్తామన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై బీజేపీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో మూసీ ప్రక్షాళనకు ఇరిగేషన్ రంగ నిపుణుడు వెదిరే శ్రీరామ్ ప్రత్యామ్నాయాలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ చేసేదంతా అవినీతి అని, 1,50,000 కోట్లతో కేసీఆర్ కాళేశ్వరం అంటే రేవంత్ మూసేశ్వరం అంటున్నారని, ఈ ప్రాజెక్టుతో తెలంగాణ ప్రజలను అప్పుల్లో ముంచడం ఖాయమన్నారు రామచంద్రరావు. భారతీయ జనతా పార్టీ మూసీ యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద 7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీదవాళ్ళ ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. దాన్ని భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. దాన్ని మాత్రమే అడ్డుకుంటుంది, నీళ్ళని కాదు. ఏదైతే మూసీ పక్కన అక్రమ కట్టడాలు ఉన్నాయో పెద్ద పెద్ద వాళ్ళవి, మళ్ళీ దాని మీద కూడా ప్రభుత్వం ఆలోచించాల్సి వస్తుంది. ఎవరిచ్చారు పర్మిషన్ వాళ్ళకు? ఇక్కడో బీదవాళ్ళు, అక్కడో బాగా డబ్బున్న వాళ్ళు ప్రాజెక్టులు కడతా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కట్టవచ్చు, వీళ్ళు మాత్రం ఇక్కడ ఉండకూడదా? ఎస్టీపీలు, ఈటీవీలు ఒక నిర్మాణం చేయండి. దాని ద్వారా ఫ్లడ్ పడే వాటర్ని క్లీన్ చేయండి. తద్వారా ఫ్రెష్ వాటర్ మూసీలు వస్తుంది. మూసీని క్లీన్ చేయండి. గతంలో వీళ్ళు రబ్బర్ డ్యామ్లు, ఆ డ్యామ్లు పెట్టారు, కానీ పెద్ద దాని ఒక ఫలితం లేదు. హైదరాబాద్ నగరం కూడా సుందరీకరణ కావాలి. మన రాబోయే తరము మూసీలో, పడవల్లో అక్కడ చేయాలి. క్రూజీలు ఉండాలి, దాంట్లో నైట్ బోటింగ్స్ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధికి వ్యతిరేకమే. ఎప్పుడు కూడా వాళ్ళు అభివృద్ధిని కానియరు. అభివృద్ధి పేరు చెప్తారు, కరప్షన్ జరుగుతుంది. ఈ 1,50,000 crores ఆయన కాళేశ్వరం పెడితే ఈయన మూసేశ్వరం పెడతాడు. ఈయన అక్కడ కాళేశ్వరం, మూసేశ్వరం, ఇది చివరికి ఏదైతే తెలంగాణ మూసేస్తారు.